హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే పునుగులు ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలామంది పునుగులు వేసేటప్పుడు అంటే వాళ్ళకి షేప్ సరిగ్గా రాదు అండ్ పిండి కలపడం ఎలా కలపాలో కూడా తెలియదు కదా. సో మనకి బయట హోటల్ స్టైల్లో చిన్న పునుగులు విజయవాడలో అమ్ముతారు కదా, అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. చాలా మంచిగా టేస్టీగా క్రిస్పీగా వేడిగా ఉన్న పునుగులు మంచిగా తింటే చాలా బాగుంటుంది వర్షంలో. సో ఫస్ట్ అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 3 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండిలో మనకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర ఉంటుంది కదా, కొంచెం స్మాష్ చేసి జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అది అరగడానికి బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ దాని తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది వంట సోడా అంటారు కదా, అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్తో. కొంచెం కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. అంటే కొద్దిగా 1 డే అంటే మంచి పెరుగు, కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు ఉంటుంది కదా, కమ్మటి పెరుగు అయినా వాడుకోవచ్చు. కానీ తోడు పెట్టిన పెరుగు అయితే మీరు ఒక 1 డే బిఫోరే పిండి కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే వెంటనే వేసేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడైతే కొంచెం పుల్లగా ఉన్న పెరుగుతోనే నేను కలుపుతున్నాను అనమాట పిండి. చూసారా, మంచిగా అట్లా మొత్తం కూడా పెరుగు అన్నీ మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా దాన్ని కొడుతున్నట్టుగా కలపాలన్నమాట. అప్పుడైతే మనకి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కానీ అది పోయి మంచిగా పిండి నానుతుంది అండ్ పునుగులు వేసినప్పుడు కూడా చాలా మంచిగా వస్తాయి. అలా కొట్టుకుంటూ కొద్దిగా ఎక్కువసేపు ఒక 10 మినిట్స్ అలాగా కలుపుతూ ఉంటే టేస్టీగా వస్తాయి పునుగులు అనేది. క్రిస్పీగా టేస్టీగా ఎర్రగా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే అలాగా ఒక 10 మినిట్స్ అలాగా చేస్తూ కొద్దిగా పిండి మొత్తం కూడా కలుపుకునేలాగా, అంటే కలిసేలాగా మొత్తం జీలకర్ర ఉప్పు ఏదైతే మనం యాడ్ చేసామో అదంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా, అలాగా మీరు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అంటే మీరు ఇప్పుడు నైట్ మీకు మార్నింగ్కి కావాలనుకున్నారనుకోండి, మార్నింగ్కి కావాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. నైట్ ఒకవేళ ఇన్స్టెంట్కి కావాలంటే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి, సరిపోతుంది. అలాగా ఒక 5 మినిట్స్ అయితే ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి పక్కకి. ఇప్పుడైతే ఇంకా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుంటే మంచిగా మనకి పునుగులు వేసినప్పుడు పొంగుతాయి అన్నమాట. అంతేగాని సిమ్లో పెట్టి అయితే వేయకండి, ఎందుకంటే బాగా ఆయిల్ పీల్ చేస్తుంది అండ్ తర్వాత మీకు మెత్తగా వచ్చేస్తాయి, బాగోదు, అంత టేస్టీగా కూడా అనిపించదు. అలా అని హై ఫ్లేమ్లో పెట్టేసి వేయకండి. ఫస్ట్ అయితే వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి అండ్ తర్వాత ఒక 10 అంటే కొంచెం వేసేస్తాం కదా, వేసిన తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 2 మినిట్స్ కొద్దిగా వేగనిస్తే మనకి క్రిస్పీగా వస్తుంది అండ్ మనకి చూడడానికి కలర్ కూడా చాలా బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని కుక్ చేశారంటే ఏమవుతుందంటే లోపల సరిగ్గా ఉడకకుండా మనం తినలేం కదా, చండాలంగా ఉంటుంది అన్నమాట. సో మంచిగా ఒక 2 మినిట్స్ అలాగా దాన్ని సిమ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది. అప్పుడు క్రిస్పీగా వేడిగా పునుగులు అయితే తినేయచ్చు. చూసారా, అటువైపు అయితే రంగు మారింది కదా, సో ఇటువైపుకి తిప్పుకొని దీన్ని కూడా మంచిగా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ తిప్పుతూ ఉండండి, కొంచెం తిప్పుతూ ఉంటే కొద్దిగా 2 సైడ్స్ కూడా ఈవెన్గా కాలుతుంది అనమాట. ఈవెన్గా కలర్ చేంజ్ అవుతుంది, బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మనకి వేడి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. దీనికి మంచిగా సైడ్కి ఉల్లిపాయలు వేసుకొని మంచి చట్నీ, టమాటా చట్నీ అండ్ పల్లీల చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి.
నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసేయండి. మరి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇలాంటి వంట వీడియోస్ చాలా వస్తాయి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.